ఇక మద్యం దుకాణాల దరఖాస్తు 3 లక్షలు. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి. దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాలానికి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2025-27కు గాను దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించింది. ఇందుకోసం త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు గత నెల 14న గెజిట్ విడుదలైన నేపథ్యంలో దుకాణాల దరఖాస్తు గడువును ఎక్సైజ్ కమిషన్ నిర్ణయించింది. A4 దుకాణాల దరఖాస్తు రుసుమును సర్కారు ఏకంగా 50% పెంచింది. గతంలో 2 లక్షలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం 3 లక్షలుగా నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 2620 దుకాణాల గడువు నవంబర్ 30తో ముగియనుంది. 2025 డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వహణ మొదలవుతుంది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కొత్త దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దుకాణాల్లో గౌడ్లకు 15%, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చిందంట. అంటే వచ్చే 2 సంవత్సరాలకు ముందుగానే మీకు మందు చూపుగా ప్రభుత్వం నవంబర్ 30తో ముగుస్తుంది. అంటే ఇప్పుడు ముందు చూపుగానే మీకు ప్రభుత్వం అందిస్తుంది. మరి వచ్చే 2 సంవత్సరాలకు మా పేద బిడ్డల ప్రభుత్వ బడుల పైన ఏమైనా ఉండదా? ప్రణాళిక ఉన్నదా? నో. మా పేద బిడ్డల ప్రభుత్వ వైద్యం పైన ఏమైనా ప్రణాళిక ఉందా? నో. రైతులకు యూరియా సప్లై చేసే విషయంలో కూడా రైతులు వచ్చే 2 సంవత్సరాలు ఈ పంటలు పండాలి, ఈ పంటల కింద మద్దతు ధర ఉంటుంది, మీరు రైతులందరూ బ్రహ్మాండంగా ఉండాలని ఏమన్నా 2 సంవత్సరాలకు మందు చూపుతో పాటు ఈ రైతుల ముందు చూపు ఉందా? నో. కేవలం మందు 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 ఈ మందుతోనే సర్వరోగ నివారణ అన్నట్టు సర్వనాశనం అవుతుంది రాష్ట్రం. ఇదే మందుతో దాడులు జరుగుతుంది. ఇదే గంజాయి డ్రగ్స్తో ఇప్పుడు ఊర్లలో పోతే గుడుంబ విపరీతంగా పాడైంది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎడజచ్చిలో మాకు అర్థం కావట్లేదు. జిల్లాకు ఒక హై లెవెల్ అధికారులు పెడతా ఉన్నారు కదా, మీరు అందరు కమిషన్లు తీసుకోవడానికి పనిచేస్తున్నారా? లేదంటే మాతో వస్తారా? మేము కెమెరాలు తీసుకొని వస్తాం, ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం చూపిస్తాం మీకు. కొంచెం అన్నా సిగ్గు శరాలు లేకపోయా మనకు. భూముల వేలానికి హెచ్ఎండిఏ నగారా. ఇక రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని ఇక లేఅవుట్లలో ఫ్లాట్ల ఖాళీ స్థలాల విక్రయం ఇక వచ్చే నెల 17-19 వరకు ఆన్లైన్లో వేలం. ఇక తుర్క ఎంజెల్లో గజానికి కనీస ధర 65,000, బాచుపల్లిలో 70,000. ఇక దాదాపు 700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇక కేపీహెచ్పిలో స్థలంలో ఇక వేలం 7.8 ఎకరాలను ఇక 547 కోట్లకు కొనుగోలు చేసిన గోద్రేజ్ ప్రాపర్టీస్ అట. 7 ఎకరాలే 547. గోద్రేజ్ ప్రాపర్టీస్ అక్కడ ఎక్కువ ఉంటుంది, ముంబైలో ఎక్కువ ఉంటుంది. దాంట్లోనే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. అయ్యా యూరియా ఒక్క బస్తాయినా ఇవ్వండి అంటూ రైతుల వేడుకోలు. ఆగ్రహంతో ధర్నాలు, రాస్తారోకాలు. తెల్లవారకు ముందే లైన్లో. రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నిర్ణయం వారంలోనే ఇవ్వాలని తుమ్మల విజ్ఞప్తి. రైతులకు బస్తా యూరియా సంపాదించడం గగనమవుతుంది. పొట్ట దశకు చేరుకున్న వరి, పూత దశకు వస్తున్న పత్తి పంట సహా ఇతర పంటలకు చల్లేందుకు యూరియా దొరక్కపోవడంతో రైతులు గోసపడుతున్నారు. పంటలకు ఎరువులు లేకపోతే దిగుబడి తగ్గుతుందనే ఆందోళనతో తెల్లవారు ముందే కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఓపిక క్యూలో నిల్చుంటున్నారు. యూరియా నిల్వలంటూ కొన్ని చోట్ల సిబ్బంది కాలు పట్టుకొని